ఏపీ వ్యాప్తంగా అంగన్వాడీలతో మొదలైన సమ్మె మున్సిపల్ కార్మికులు, ఆశా వర్కర్లు, సమగ్ర శిక్షణ అభియాన్ ఉద్యోగుల వరకు చేరింది. పార్వతీపురం జిల్లాలో సమగ్ర శిక్షణ ఉద్యోగులు నిరసన దీక్ష చేపట్టారు. 14 రోజులుగా కొనసాగుతున్న దీక్షలో భాగంగా చున్నీలతో ఉరివేసుకుంటూ నిరసన తెలిపారు. ప్రభుత్వం తక్షణమే తమ సమస్యలను పరిష్కరించకపోతే ఉద్యమం మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఉద్యోగులే 26,000 మంది రాష్ట్రం మొత్తం పనిచేస్తున్నారు. మరి అన్నారు కనీస వేతనం ఇస్తానని చెప్పారు, ఉద్యోగ భద్రత కల్పిస్తానని చెప్పారు, హెచ్ఆర్ఏ పాలసీ ఇస్తానని చెప్పారు. నేటికి 4.5 సంవత్సరాలు అయ్యి మళ్ళీ ఎలక్షన్ 2024 వస్తుంది, కానీ ఇంతవరకు కూడా ఏ హామీ కూడా మా సమగ్ర శిక్ష ఉద్యోగుల్లో మా కుటుంబాల్లో ఒక్కటి కూడా నెరవేర్చలేదు. మరి కాబట్టి ఈరోజు మేము పరిమాణం ఎక్కువయ్యింది. మేము చాలీ జీతాలతో మా కుటుంబాలు నెట్టివేస్తున్నాము. మాకు కష్టం వచ్చినా ఇబ్బందులు వచ్చినా మేము ఏంటంటే మా పరిస్థితుల్ని మేము ముందుకు తీసుకెళ్ళలేకపోతున్నాం. కాబట్టి మరి ఈ రోజు ఇటువంటి దుస్థితి ఏర్పడింది. మరి నేటికి 11వ తేదీ నుండి ఈ రోజు వరకు కూడా మేము 16 వరకు పండుగ చేశాము. 11వ తేదీని చలో విజయ కార్యక్రమానికి వచ్చాము. అదేవిధంగా తర్వాత 20వ తేదీ నుండి ఈ 14 రోజులు నిరాహార సమితి దీక్షలో ఉన్నాము. అయినప్పుడు కూడా ప్రభుత్వం ఎటువంటి చర్యలు కూడా తీసుకోలేదు, చర్చలకు పిల్లలేదు. కాబట్టి మరి దయచేసి మరి ఈ రోజు మేము మా ఎజెండాగా మా షెడ్యూల్గా ఈరోజు ఉరితీతగా మేము ఏంటంటే మా బ్రతుకులు చాలీ జీతాలతో మేము కష్టపడుతున్నాము, జీవిస్తున్నామంటే మరి దేనికి కూడా పనికిరాట్లేదు. కాబట్టి ఈరోజు మేము మరి ఉరితీతగా